హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కారుమూరి కిచెన్లో ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఎగ్ ఫ్రైని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎంతో ఇష్టంగా తినగలిగే ఈ ఎగ్ ఫ్రైని చూద్దాం. ఈ వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా ఈ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. 6 గుడ్లు, ఇలా ఉల్లిపాయ ఒకటి తీసుకొని పొట్టు తీసి శుభ్రం పోసి కడుక్కొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేస్తాం. అందులోనే చిటికెడు పసుపు, ఉల్లిపాయలు ఎర్రగా బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మిక్సీ పగలగొట్టి ఇందులో వేసుకోవాలి కదపకుండా. వేసుకొని ఒక 2 నిమిషాలు కదలకుండా అలాగే ఉంచాలి. బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఎగ్గి ఇలా వేగిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర,
5 నిమిషాల్లో చేసుకోగలిగే ఎగ్ ఫ్రై రెడీ అయిపోయింది. చపాతీలోకి, రైస్లోకి, రోటీలోకి, పుల్కాలు దేనిలోనైనా చాలా రుచి బాగుంటుంది. 5 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఇది. 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఎగ్ ఫ్రైని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, చిన్నపిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర వరకు ఎంతో ఇష్టంగా తినగలిగే ఈ ఎగ్ ఫ్రైని